టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. దేశం దాటి విదేశాల్లో స్థిరపడ్డ తల్లి ప్రేమను మరవలేం. మాతృభూమి రుణాన్ని తీర్చుకోలేమంటారు. విదేశాల్లో ఉంటూ మాతృభూమికి జన్మస్థలికి సహాయపడేవారు కొంతమంది అయితే, మాతృభూమి సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించాలని తపన పడేవారు మరికొందరు. ఆ కొందరు ఒక సంఘంగా ఏర్పడి అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి పిల్లలకు తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ మన కల్చర్ ను కాపాడుతుంది సిలికాన్ ఆంధ్ర. మన పిల్లలు తెలుగు నేర్చుకోవడం అనేది, మన మాతృభాష అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మన మాతృభాషను ఎప్పుడు మర్చిపోకూడదు. ఇందాక కూడా నేను చెప్పిన మాట, మాతృభాష మాతృభూమి వాటిని ఎప్పుడు మర్చిపోకూడదండి. సో అలాంటిది మనం మాతృభాషను మర్చిపోయామంటే మన తల్లిని మర్చిపోయినంత మనం పరిగణించాలి. ఇవ్వడానికి ఇక్కడ ఎంతో మంది ఉపాధ్యాయులు వారాంతంలోని వాడికి ఎన్నో పనులు ఉన్నా సరే గంటలు అప్పటికి ఇలాంటి ఉపాధ్యాయులందరికీ స్వచ్ఛంద సేవకులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. నా పేరు నిఖిత అండి. మా అబ్బాయి అజిత్ ఈ ఇయర్ ప్రకాశంలో చదువుతున్నాడు. వాడికి మా అందరి నుంచి వాడిని తెలుగులో మనబడిలో జాయిన్ చేయాలి, తెలుగు నేర్పించాలని చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మా అమ్మగారు ఇండియాలో తెలుగు టీచర్, ఆవిడికి తెలుగు నేర్పించడం అనంతా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వాడు చాలా పసిపాపుగా లైక్ ఒక 2 years ఎప్పుడైతే రాయడం అది వచ్చిందో అప్పుడు మా అమ్మగారు వాడికి అక్షరాలు అవన్నీ రాయడం నేర్పించారు. దానివల్ల వాడు ప్రవేశం అది వెంటనే ఒక చిన్న ఎగ్జామ్ లాగా పెట్టి ప్రవేశం అక్కర్లేదు, రాస్తున్నాడు అక్షరాలు అని చెప్పి డైరెక్ట్ గా ప్రసూనంలో తీసుకున్నారు మనబడి వాళ్ళు. మెయిన్ గా పేరెంట్స్ తో, అంటే గ్రాండ్ పేరెంట్స్ తో, అమ్మమ్మ తాత అండ్ బామ్మ తాత వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా చాలా ఆనందంతో మాట్లాడుతున్నారు పిల్లలతో. ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోతుంది తెలుగులో మాట్లాడుతుంటే. తాజాగా అమెరికాలో సిలికాన్ ఆంధ్ర మనబడి ఆధ్వర్యంలో పిల్లల పండుగ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల వారి పిల్లలు చురుగ్గా పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి 500కు పైగా పిల్లలు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సిలికాన్ ఆంధ్ర పిల్లల పండుగ సందర్భంగా పిల్లలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. మాటలు, పాటలు, సాహిత్యం, నాట్యం, సంగీతం ఇలా ఎన్నో రకాల వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అన్ని కాంపిటీషన్స్ లో పిల్లలు చురుగ్గా పాల్గొని బహుమతులు సైతం గెలుచుకున్నారు. తెలుగు వారు ఎక్కడున్నా సరే వాళ్ళకి తరగతి గదుల్లో తెలుగు నేర్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఆ 13,000 మంది ఈ సంవత్సరం వచ్చి కనీసం 21,000 మంది అవుతారని చెప్పి భావించగా, రేపు ఏప్రిల్ 1వ తారీఖున మనకి ఇక్కడ నమోదులు మొదలవుతున్నాయి. ఆ ఏప్రిల్ 1వ తారీఖు నాడు మొదలైన రోజునే 1000 మంది దాకా పిల్లలు వచ్చే విద్యా సంవత్సరంలో కూడా నేర్చుకోవడానికి రిజిస్టర్ చేసుకుంటున్నారు. సిలికాన్ ఆంధ్ర 2007 ఏప్రిల్లో మనబడి తెలుగు తరగతులను ప్రారంభించింది. ఇప్పటి వరకు 250కి పైగా అమెరికా కేంద్రాల్లో, 10కి పైగా దేశాల్లో 1,00,000కు పైగా విద్యార్థులను మనబడిలో పట్టభద్రులుగా తయారు చేసి తెలుగు భాష మీద అంకిత భావాన్ని, నిబద్ధతను చాటుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 12,000కు పైగా విద్యార్థులు తెలుగు విద్యను అభ్యసిస్తున్నారు. తెలుగు భాష ద్వారా సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందింప చెయ్యాలనేది మనబడి సంకల్పం. విద్యార్థులు భవిష్యత్తులో తమ పిల్లలు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. మేము సెలీనాలో ఉంటాము. మేము దూరంగా ఉండటం వల్ల కొన్ని రోజులు మానేసాము. తర్వాత మాకు దగ్గరలో పెట్టడం వల్ల మేము చాలా సంతోషంగా అందులో మా పిల్లల్ని చేర్పించాము. చక్కగా నేర్చుకుంటున్నారు. ఎప్పుడూ కూడా ఒకరిని మర్చిపోకూడదు అంటారు. మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మాతృభాష నేర్చుకోవాలి. అందుకే మనబడిలో మేము మా పిల్లల్ని చేర్పించాము. చక్కగా నేర్చుకుంటున్నారు. గురువులందరూ కూడా చాలా శ్రమతో పిల్లలకి ఎంతో బాగా నేర్పిస్తున్నారు. అమెరికాలో పిల్లలకి తెలుగు నేర్పడం అనేది అసలు
చాలా పెద్ద విషయము. మనబడి విద్యార్థులకు తెలుగు వినటం, మాట్లాడటం, చదవటం, రాయటంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. తెలుగు భాషను నేర్పడంతో పాటు మన తెలుగు నీతి పద్యాలు, నీతి కథలు బోధిస్తూ పిల్లలకు విలువలను, సాంప్రదాయాలను నేర్పించి వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో అనుబంధంగా మనబడి పనిచేస్తోంది. అంతేకాకుండా పిల్లల పండుగ, తెలుగుకు పరుగు, తెలుగు మాట్లాడటం, బాలానందం వంటి అనేక ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. తెలుగు భాష సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలుగు వాళ్లంతా తమ పిల్లలను మనబడిలో చేర్పించాలని సిలికానాంధ్ర మనబడి పిలుపునిస్తోంది. కాగా మనబడి పిల్లల పండుగకు భారీ సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. చిన్నారుల డాన్సులు, పాటలు, మాటలు, కళా ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.